హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ నుంచి హోమ్ మేడ్ పులిహోర ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే బయట స్పైసెస్ కాకుండా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాం. సో మేము 100 పీపుల్కి తయారు చేస్తున్నాం కాబట్టి 100 kgs ఆఫ్ రైస్ని తీసుకున్నాము. దీన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. సో తర్వాత ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని దీని మీద సరిపడంత పెద్ద సర్వని పెట్టుకోవాలి. రైస్ కోసం అనేసి సరేసి పెట్టేసుకుంటాం కాబట్టి వాటర్ని మేము ఒక బౌల్ ఆఫ్ రైస్ని తీసుకున్నామంటే దానికి 2 బౌల్స్ ఆఫ్ వాటర్ని యూజ్ చేసుకోవాలి. దీన్ని కాస్త మూసేసి మనకి వాటర్ అనేది హీట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. సో వాటర్ హీట్ అయిపోయింది. ఇందులోకి మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్ మూసేసి కాస్త మనకి దగ్గర అయ్యే వరకు మనం ఒక 10 minutes వరకు అలానే ఉంచాలి. ఓకే, మనం కాస్త దీన్ని స్టిరప్ చేస్తున్నది ఎందుకంటే రైస్ అనేది బాగా పొడి కావాలి కాబట్టి. సో దగ్గరికి అవుతుంది, చూస్తున్నారు కదా. సో ఇంకా ప్లేట్ మూసేసి ఒక 10 minutes వరకు పెట్టుకున్నట్లయితే మనకి ఈ రైస్ అనేది ప్రిపేర్డ్ అయిపోతుంది. సో తర్వాత మనము స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత సరిపడంత ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులోకి కాస్త జీరాని యాడ్ చేస్తున్నాను. జీరా యాడ్ చేసిన తర్వాత బిడ్డల్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes వరకు టోస్ట్ చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అవుతాయి. బాగా పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. క్రంచీగా ఉండడానికి అనేసి కాస్త శనగల్ని యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం బయట ఫ్లేవర్స్ని యూజ్ చేయకుండా మనము చింతపండు పులుసుని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే పులిహోర బయట పౌడర్స్ యూజ్ చేయడం కన్నా మనం హోమ్ మేడ్గా ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే టేస్టీనెస్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. సో హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం ఈ విధంగా ట్రై చేస్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి. సో చాలా సూపర్గా టేస్ట్గా సూపర్గా ఉంటుంది. అలాగే మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కాస్త కర్రీ లీవ్స్ అంటే కర్రీపాకుని యాడ్ చేస్తున్నాము. దీంట్లో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఇది ఫుడ్లో వేసుకున్నట్లయితే మనకి కాల్షియం డిఫిషియన్సీ తీసేస్తుంది. అలాగే స్పైసీనెస్ కోసం అనేసి మనము పచ్చిమిరపకాయలని యాడ్ చేశాము. సో తర్వాత ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి సరిపడంత మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు ఈ విధంగానే టోస్ట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనం టోస్ట్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఈ మసాలాస్ అనేది బాగా కలుస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ని నేను మీకోసం మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా మనం స్టిరప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా హోమ్ మేడ్, ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఈ విధంగా కాస్త మనము స్టిరప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త మసాలాస్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము రైస్ కోసం అనేసి. అండ్ నెక్స్ట్ కొత్తిమీరని ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది అండ్ స్మెల్ కూడా సూపర్గా కొడుతుంది. సో మన రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇందులోకి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాస్ని యాడ్ చేసుకుంటున్నాం. సో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము రైస్ని బాగా స్టీరప్ చేసుకున్నట్లయితే మన ఎమ్మి పులిహోర అనేది ప్రిపేర్డ్ అయిపోయినట్టు. సో వై లేట్, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మేము ఇది 100 పీపుల్కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లార్జ్ బల్క్ అమౌంట్లో తయారు చేస్తున్నాం. సో మీరు ఇంట్లో కావాలనుకుంటే స్మాల్ క్వాంటిటీగా తయారు చేసుకుంటారు కదా, సో దానికి సరిపడంగా మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఇది మనకు బాగా చక్కగా కలుపుకున్నట్లయితే మన టేస్టీ పులిహోర అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. చూస్తున్నారు కదండి, మన వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేస్తూనే ఉండండి. సో మన ఫుడ్ అనేది ప్రిపేర్డ్ అయిపోయింది. టేస్టీ పులిహోర రెడీ. దీన్ని ఇంకా
కొత్తిమీరతో గార్నిష్ చేసేసారు. చూసారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.